హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే రీసెంట్గా మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగానే ఈ వీడియోలో మనం 1వ భాగంలో ఉన్న ఫస్ట్ 4 ఆర్టికల్స్ గురించి ఇంకా రాష్ట్రాల ఏర్పాటు గురించి నేర్చుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్లు చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఇక మనం క్లాస్ స్టార్ట్ చేద్దామా? భారత రాజ్యాంగం, రాష్ట్రాల ఏర్పాటు అండ్ పునర్వ్యవస్థీకరణ. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1వ భాగంలో ఉన్న 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. ఒక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి పర్మిషన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఒక కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేయాలన్నా, దాని యొక్క బౌండరీస్ని మార్చాలన్నా, ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఉంది చూడండి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే బిల్లు అని అనుకుందాం. సో నేను ఇందాకే చెప్పాను కదా, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టక ముందు రాష్ట్రపతి పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలని. ఇప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లుని ఏం చేస్తాడు? ఏ స్టేట్ అయితే ఆ బిల్లుని పంపిందో ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆ బిల్లుని పంపిస్తాడు. ఎందుకు? ఇలా బిల్లు పంపి అందులో ఉన్న ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాన్ని కోరుతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ రాష్ట్ర శాసనసభ అంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్ర శాసనసభ ఇచ్చే అభిప్రాయాన్ని రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సో అర్థమైంది కదా, వీరిచ్చే సలహాలను రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో ఈ స్లైడ్ మీకు అర్థమైంది కదా. దీన్ని ఓవరాల్గా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కంపల్సరీ రాష్ట్రపతి పర్మిషన్ కావాలి. సో రాష్ట్రపతి ఏం చేస్తారు? ఆ బిల్లుని ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తారు. అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చిన అభిప్రాయాలను రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, 1వ భాగంలో ఉన్న 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్ గురించి తెలుసుకుందామని చెప్పి. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు కదా, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్ అని. సో అది ఫస్ట్ ఆర్టికల్లోనే ఉంటుందన్నమాట. ఏమని ఉంటుందంటే, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అయితే మన ఇండియాని 3 పార్ట్స్గా డివైడ్ చేశారన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? రాష్ట్రాల భూభాగాలు. సెకండ్ వన్ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్. థర్డ్ వన్ భవిష్యత్తులో ఆర్జించిన ప్రాంతాలు. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ రాష్ట్రాలకు విడిపోయే హక్కు లేదు. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది చూడండి, 69వ రాజ్యాంగ సవరణ గురించి. ఇది ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. అయితే ఈ సవరణ ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా అనేది లభించింది. ఏ ఇయర్లో? 1992లో జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీ యొక్క శాసనసభ స్థానాలు 70 అని ఉంది చూడండి. ఇక్కడ ఢిల్లీ యూనియన్ టెరిటరీకి శాసనసభ స్థానాలు సీఎం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఢిల్లీ యూనియన్ టెరిటరీ అయినా కూడా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభ ఉంటుంది అండ్ చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు. ఇంకా వేరే యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, చండీగఢ్ లాంటివి. సో ఈ యూనియన్ టెరిటరీస్కి సీఎం అనేవారు ఉండరన్నమాట. డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ అనేది ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటర్ ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇక్కడ పాలన జరుగుతుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిని, మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి, మంత్రి మండలిని రాష్ట్రపతి నియమించినప్పటికీ వీరు లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూడండి. సెకండ్ ఆర్టికల్లో ఏముంటుంది? నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు గురించి ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, విదేశీ భూభాగాన్ని మన భారతదేశంలో కలపడం లేదా కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం మన పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం 9వ రాజ్యాంగ సవరణ ద్వారా 1960లో బెరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేశారు. ఇంకా 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974లో అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చారు. నెక్స్ట్ 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో పూర్తి రాష్ట్ర హోదా అనేది కల్పించడం జరిగింది.
అయితే అర్థమైంది కదా, 1974లో సిక్కింని అసోసియేట్ స్టేట్గా గుర్తించారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 1975లో పూర్తి రాష్ట్ర స్థాయి హోదా అనేది కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఈ సెకండ్ ఆర్టికల్ ప్రకారం 100వ రాజ్యాంగ సవరణ 2015లో జరిగిందనమాట. సో దీని ద్వారా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం అనేది జరిగింది. అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ థర్డ్ ఆర్టికల్ ఏం చెప్తుంది, పార్లమెంట్కు ఉన్న అధికారాల గురించి చెప్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర భౌగోళిక సరిహద్దులను మార్చడం, పెంచడం, తగ్గించడం లాంటివి, ఇంకా రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం అనే అంశాలు ఈ థర్డ్ ఆర్టికల్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో అంటే లోక్సభలోను ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. కానీ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి కంపల్సరీ కావాలన్నమాట. అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆ రాష్ట్ర బిల్లును ఆమోదించాలన్నమాట. సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఉభయ సభలో ఏ సభ వ్యతిరేకించినా కూడా ఆ రాష్ట్ర ప్రక్రియ అనేది ఆగిపోతుంది. రాజ్యసభ వ్యతిరేకించినా ఆర్ లోక్సభ వ్యతిరేకించినా కూడా ఆ కొత్త రాష్ట్రం ఏర్పడడం అనే ప్రక్రియ అనేది ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది చూడండి, ఆర్టికల్ 3 సబ్ క్లాస్ ఏ ప్రకారం కేంద్రపాలిత ప్రాంత భూభాగాన్ని కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి. అయితే ఏదైనా రాష్ట్రంలో కొంత భూభాగాన్ని, కేంద్రపాలిత ప్రాంతంలోని కొంత భూభాగాన్ని కలిపి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం మన పార్లమెంట్కి ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆర్టికల్ చూడండి. అయితే ఫోర్త్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, రాజ్యాంగ సవరణ మినహాయింపు గురించి. అయితే నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4ని సవరిస్తారన్నమాట. ఎందుకు, షెడ్యూల్ 1లో దేని గురించి ఉంటుంది, భూభాగం గురించి ఉంటుంది. షెడ్యూల్ 4లో ఏముంటుంది, రాజ్యసభ సీట్ల గురించి. అయితే ఇక్కడ అర్థమైంది కదా, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యసభ సీట్లు అనేది చేంజ్ అవుతాయి కదా. సో ఈ రెండు షెడ్యూల్ని సవరిస్తారు. ఆర్టికల్ 2 మరియు 3 కింద చేసిన మార్పులకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు, కేవలం సాధారణ మెజార్టీ సరిపోతుంది. ఇక్కడ సాధారణ మెజార్టీ అంటే ఏంటి, 50% కంటే ఎక్కువ హాజరైన మరియు ఓటు వేసిన సభ్యులు. ఇక నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు తీర్పులు, సరిహద్దు వివాదాల గురించి చూద్దాం. సో ఇక్కడ బెరుబారి కేసు 1960లో వచ్చిన బెరుబారి కేసు గురించి చూడండి. ఎందుకు వచ్చింది, భారత భూభాగాన్ని అంటే ఏ అంశం మీద వచ్చింది, భారత భూభాగాన్ని ఇతర దేశానికి బదిలీ చేయడం అనే అంశంపై బెరుబారి కేసు 1960లో వచ్చిందనమాట. దీనిపై తీర్పు ఏమని వచ్చింది, కార్యనిర్వాహక చర్య సరిపోదు, ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పి దీని మీద తీర్పు వచ్చిందనమాట. నెక్స్ట్ ఈశ్వరీబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడు వచ్చింది, 1969లో. ఏ అంశం మీద, సరిహద్దు వివాదాల పరిష్కారం మీద ఈ కేసు అయితే వచ్చిందనమాట. దీని మీద తీర్పు ఏమని వచ్చింది, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, కేవలం కార్యనిర్వాహక చర్య ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా పరిష్కరించవచ్చు. సో నెక్స్ట్ 1948లో వచ్చిన తొలి భాషా ప్రయుక్త కమిటీల గురించి చూద్దాం. ఎస్కే థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, జూన్ 1948లో ఏర్పాటయింది. ఎవరెవరు సభ్యులు ఈ ఎస్కే థార్ కమిషన్లో, ఎస్కే థార్, పన్నాలాల్ మరియు జగత్ నారాయణ సభ్యులు. అయితే ఈ కమిషన్ తన రిపోర్ట్ను 1948 డిసెంబర్ 10 నాడు సమర్పించింది. ఈ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిందన్నమాట. అయితే కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు జరగాలని ఈ కమిషన్ సూచించింది. సింపుల్గా చెప్తాను చూడండి, ఈ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే భాషాపరంగా రాష్ట్రాలు ఏర్పడడం అనే అంశాన్ని వ్యతిరేకించింది. కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్కే థార్ కమిషన్ అయితే సూచించింది. నెక్స్ట్ జేవీపీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, డిసెంబర్ 1948లో ఏర్పడింది. దీంట్లో ఎవరెవరు సభ్యులు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య గారు ఈ జేవీపీ కమిటీలో సభ్యులన్నమాట. అయితే ఈ కమిషన్ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకం అన్నమాట. కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం అనుకూలం అనమాట. అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించింది. నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్ చూడండి, ఎప్పుడు ఏర్పడింది. దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. అయితే ఈ ఫస్ట్ ఎస్ఆర్సికి అధ్యక్షుడు ఫజల్ అలీ అండ్ కేఎం ఫన్నీకర్, హెచ్ఎన్ కుంజ్రు సభ్యులు. అయితే ఈ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆమోదించింది, కానీ ఒక భాష ఒక రాష్ట్రం సిద్ధాంతాన్ని తిరస్కరించింది. అయితే ఈ ఫస్ట్ ఎస్ఆర్సి తన రిపోర్టు 1955 సెప్టెంబర్ 30 నాడు సమర్పించింది. అయితే ఈ ఫస్ట్ ఎస్ఆర్సి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది, కానీ తరువాత 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది.
అయితే ఒకసారి ఇక్కడ చూడండి, ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా 7వ రాజ్యాంగ సవరణ చట్టం రూపుదిద్దబడింది. ఏ ఇయర్లో? 1956లో. అయితే ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటి? రాష్ట్రాల ఏర్పాటు గురించి కదా. సో ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడ్డాయో అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్ర సాధన చారిత్రక ఘట్టాలు. 1937 నవంబర్ 16 నాడు శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగిందన్నమాట. ఎవరెవరి మధ్య? ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఈ శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ 1951లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 20 అంటే 35 డేస్ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇదంతా దేనికోసం? ఆంధ్ర రాష్ట్రం కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఇంకా 1952లో అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు అంటే దగ్గర 58 డేస్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎక్కడ దీక్షను ప్రారంభించారు? మద్రాసులో ఉన్న బురుసు సామమూర్తి ఇంట్లో దీక్ష స్టార్ట్ చేశారు. అయితే డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు అమరులైన తరువాత దేశవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడితో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అనేది 1953లో ఏర్పడిందన్నమాట. ఎప్పుడు? 1953 అక్టోబర్ 1 నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. అయితే మద్రాసు నుండి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఎన్ని జిల్లాలతో? 11 జిల్లాలతో ఏర్పడింది. రాజధాని ఏంటి? కర్నూలు రాజధాని. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తొలి గవర్నర్ సీఎం త్రివేది. సో అర్థమైంది కదా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెద్ద మనుషుల ఒప్పందం గురించి చూద్దాం. జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? ఇది 1956లో జరిగింది. అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో జరుగుతుందన్నమాట. తెలంగాణకు రక్షణ కల్పిస్తూ 14 అంశాలతో ఈ ఒప్పందం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ మూవ్మెంట్ చదివేటప్పుడు ఈ టాపిక్ ఖచ్చితంగా చదవండి. ఈ టాపిక్ మీద ఎగ్జామ్ లో ఏదో ఒక రూపంలో క్వశ్చన్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఖచ్చితంగా చదవండి. అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు ఎవరెవరు? ఆంధ్ర ప్రాంతం నుండి అండ్ తెలంగాణ ప్రాంతం నుండి. ఆంధ్ర ప్రాంతం నుంచి నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు. తెలంగాణ ప్రాంతం నుంచి అయితే బూర్గుల రామకృష్ణరావు, మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి అండ్ జేవి నరసింగరావు. వీళ్ళు ఈ అగ్రిమెంట్లో సభ్యులు అన్నమాట. అయితే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కాని వారెవరు అని అడుగుతుంటారు. ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నేమ్స్ అనేది క్లారిటీగా చూసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది? 1956 నవంబర్ 1న ఏర్పడింది అన్నమాట. దీని యొక్క రాజధాని హైదరాబాద్. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, తొలి గవర్నర్ సీఎం త్రివేది. అండ్ హైదరాబాద్ రాష్ట్రం యొక్క లాస్ట్ సీఎం ఎవరు? బూర్గుల రామకృష్ణరావు గారు. ఇక్కడ కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చూద్దాం. ఎప్పుడు ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనేది. ఫస్ట్ 15వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఏర్పడింది? 15వ రాష్ట్రంగా 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడింది. 16వ రాష్ట్రంగా నాగాలాండ్ ఏ ఇయర్లో ఏర్పడింది? 1963లో ఏర్పడింది. అండ్ 1966లో 17వ రాష్ట్రంగా హర్యానా ఏర్పడింది. ఇంకా 1971లో 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. 1972లో మొత్తం 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 19వ రాష్ట్రంగా మణిపూర్, 20వ రాష్ట్రంగా త్రిపుర, 21వ రాష్ట్రంగా మేఘాలయ ఏర్పడ్డాయి. 1975లో 22వ రాష్ట్రంగా సిక్కిం ఏర్పడింది. ఇంకా 1987లో మొత్తం 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏంటంటే అవి 23వ రాష్ట్రంగా మిజోరాం, 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్, 25వ రాష్ట్రంగా గోవా ఏర్పడింది. అండ్ 2000లో కూడా 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2000లో నవంబర్ 1న ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రంగా ఏర్పడింది. 2000 నవంబర్ 9న ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా ఏర్పడింది. 2000 నవంబర్ 15న జార్ఖండ్ 28వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇక లాస్ట్ 2014లో జూన్ 2వ తారీఖున మన తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. సో అర్థమైంది కదా, 29వ రాష్ట్రం ఏంటి? తెలంగాణ. ఎప్పుడు ఏర్పడింది? 2014లో. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఎప్పుడు వచ్చింది? 2014లో. ఇక్కడ కనిపిస్తున్న ఈ డేట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. సో ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫిబ్రవరి 13, 2014లో ప్రవేశపెట్టారు. అర్థమైంది కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫిబ్రవరి 13, 2014. అయితే ఆ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందింది? ఫిబ్రవరి 18, 2014. అర్థమైంది కదా, లోక్సభలో ఆమోదం పొందింది ఎప్పుడు? ఫిబ్రవరి 18, 2014. అదే బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఫిబ్రవరి 20, 2014.
అర్థమైంది కదా. లోక్సభ అయితే ఫిబ్రవరి 18కి ఆమోదించింది, రాజ్యసభ ఫిబ్రవరి 20కి ఆమోదించింది. ఏ ఇయర్లో? 2014లో. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించింది? మార్చ్ 1, 2014లో లభించింది. అధికారికంగా గెజెట్ ఎప్పుడు జారీ చేశారు? మార్చ్ 4న జారీ చేశారు. 2014లో అధికారిక గెజెట్ మార్చ్ 4న విడుదలయ్యింది. దాని తరువాత జూన్ 2, 2014న మన తెలంగాణ ఆవిర్భవించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే జూన్ 8, 2014న నవ్య ఆంధ్రప్రదేశ్ అమలులోకి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. మీరు ఇంకా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. కొత్తగా కోర్సులు కూడా లాంచ్ చేశాము, ఒకసారి చెక్అవుట్ చేయండి.